ఒక 2-3 మంత్స్‌లోనే మా అమ్మ సెట్ అయిపోయి ఇంక తన పనికి తను వెళ్ళిపోతుంది. ఇంక నేనేం లేదు, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను. ఇంకా 2 డేస్ అని పెట్టొచ్చిన లీవ్స్ 3 మంత్స్ అయిపోయింది. ఇంకా అక్కడికెళ్ళలేదు. ఇంక అక్కడి నుంచి ఏం తెచ్చుకోలేదు కూడా. ఇంకెళ్దాము అనుకునే టైంకి ఇంకా మా అమ్మ వద్దనేసింది. ఇంకా నాకు కూడా వెళ్ళాలనిపియలేదు. తన పరిస్థితి తనని చూసిన తర్వాత ఇంకా నాకు మంచిగా అనిపియలేదు అసలు. ఇక ఇంటి దగ్గరే ఉన్నాను. అట్లా ఒక 6 మంత్స్ బాగానే గడిచిపోయింది. ఇంక ఇంటి దగ్గరే ఖాళీగా ఉండి ఉండి బోర్ వచ్చేది. మా అమ్మని చూస్తే బాధ అనిపించేది. అంత హెల్త్ బాగాలేకుండా పనికి పోతుంది కదా అని చెప్పి ఇంకా ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటే అప్పుడు మనకున్న స్టడీకి ఇంకా జాబ్స్ ఎక్కడ లేవన్నమాట మాకు. అంటే జనగాంలో ఇంకా అట్లాంటివి ఏం లేవు ప్రజెంట్. ఇక అట్లా అని చెప్పి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, మిషన్స్ నేర్పించి ఫ్రీగా మిషన్స్ ఇస్తున్నారు, వెళ్ళి నేర్చుకో అని అంటే వెళ్ళిన. అక్కడ 3 మంత్స్ కోచింగ్, తర్వాత మిషన్స్ ఇస్తారని చెప్పారు. ఇంకా వెళ్ళి నేర్చుకున్నాను. ఒక 1 మంత్ లోపే మంచిగా గ్రిప్ వచ్చిందనమాట నాకు మిషన్ మీద. అప్పుడు ఇంకా బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్దామన్న కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఇట్లా హేమలత అక్క అని ఉంటుండే, ఆమె అయితే మస్తు నేర్పించింది. అసలు మస్తు అంటే మస్తు ఇంట్రెస్ట్ పెట్టి నేర్పించింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా నేర్పించింది. నేను ఇప్పటికి కూడా మర్చిపోకుండా కుట్టుకుంటున్నాను అంటే అసలు ఆమె గొప్పతనమే అదైతే. ఇంకా 3 మంత్స్ బాగానే గడిచింది. ఇంకా మంచిగా అవుతున్నాము, సెట్ అవుతున్నాము అనుకునే టైంకి